Hello everyone, welcome back to kitchen.kaburlu. This is Prasanthi. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం ఊరెళ్ళామండి దీపావళికి ఒక 1 వీక్ ట్రిప్. సో ఈ 2-3 వీడియోస్లో నేను ఈ ట్రిప్ డీటెయిల్స్ చూపిద్దాం అనుకున్నాను. మొదటగా ఏమో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ ఇల్లు రీమోడల్ చేశారు. సో అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం అవన్నీ చేశారనమాట. తర్వాత ఏమో అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ మాకు కేదారేశ్వర స్వామి వ్రతం ఉంటుంది దీపావళికి. సో అవి కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇది అమ్మ వాళ్ళ ఊరు, నేను పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు. ఇది మా ఆయన పుట్టిన ఇల్లు, అంటే ఇప్పుడు మా ఇల్లు. సో హైదరాబాద్ నుంచి మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయామండి. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. సో ఆ సన్ రైజ్ని క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను. కొంచెం మబ్బులుగా అలా ఉండడం వల్ల సరిగా కుదరలేదండి. బట్ ఒకసారి మీరు చూసారంటే సన్ రైజ్ తర్వాత ఇక్కడ చూడండి, రెడ్ బాల్ లాగా కనిపిస్తున్నాడు సూర్యుడు. రోడ్ సైడ్ అయితే ఫుల్ గ్రీనరీ అండి. ఈసారి మంచిగా వర్షాలు పడ్డాయి కదా. సో మేము వెళ్తున్నప్పుడు కూడా మధ్యలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చూసారా, ఆకాశం 2 పార్ట్స్ అయిపోయినట్టు. ఒకవైపు ఏమో క్లియర్ బ్లూ స్కై ఉంది, ఒకవైపు ఏమో ఫుల్ వర్షం వచ్చేలాగా మబ్బులు అనమాట. సో కొంచెం దూరం వెళ్ళేసరికి అస్సలు మళ్ళీ వర్షమే లేదు. సో ఇలా అంతా ఎంజాయ్ చేస్తూ మా ఊరు రీచ్ అయిపోయాం. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ 2 కొబ్బరి చెట్లు చూసారా, ఇదైతే నాకు తెలిసి ఒక 50 years ఓల్డ్ అయినా అయి ఉంటాయండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ అంతకుముందు ఇంకా ఎప్పుడు ఉన్నాయో తెలీదు. సో నేను చూసినప్పటి నుంచి ఇంతనే ఉన్నాయన్నమాట. సో ఆ 3 కొబ్బరి చెట్లు. ఇదేమో మా ఊరి రాముడి గుడి, రామాలయం అండి. అక్కడ ముందర హౌస్ బ్లాక్ చేసింది, కానీ అది యాక్చువల్గా గుడికి ఇంకా బ్యాక్ సైడ్ కనిపించలేదు. నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అండ్ అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతను అమెజాన్ డెలివరీ బాయ్. ఊరికి కూడా ఇప్పుడు అమెజాన్ అన్నీ డెలివర్ చేస్తోంది. సో అతను అంత వర్షంలో కూడా వచ్చి ఏదో పార్సెల్ వస్తే ఇచ్చేసి వెళ్ళాడు. సో ఆ వర్షంలో నేను ఆ మిద్దె పైన నిల్చొని జస్ట్ ఒక వ్యూ క్యాప్చర్ చేశానండి. సో నెక్స్ట్ డే ఏమో ఎర్లీ మార్నింగే లేచానండి. సో ఈ వాయిస్ అంతా ఇక్కడ మీకు వినిపిస్తున్న సౌండ్ అంతా ఒరిజినల్ సౌండ్స్. ఒకసారి వినండి ఎంత బాగున్నాయో ఆ టైంలో.
అవన్నీ పాలు కావాల్సిన వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారనమాట అక్కడ గిన్నెలు పెట్టి. ఆ రోజు సండే, సో ఇక్కడ తిరుగుతున్నాయి కదా నాటుకోళ్ళు, వాటిలో ఒక 2-3 ఏమో కట్ చేసేసారండి. ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాము. సో బయట పొయ్యి పైన చేద్దాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అందుకే ఇంకా ఇంట్లోనే పక్కన ఒక సింగిల్ స్టవ్ పెట్టుకొని ఇక్కడ చేసామన్నమాట. సో ఆ కోల్డ్ కాస్త ఇలా కర్రీ అయిపోయాయండి. దోశ నాటుకోడి ఎంజాయ్ చేసాం. ఆ కర్రీ ఎలా చేసామో చూడండి. యాక్చువల్లీ అక్కడ వర్షం వల్ల నాకు కెమెరా అది సెట్ చేసుకోవడానికి కుదరలేదు. సో నేను వీడియో షూట్ చేస్తుంటే మా వారు కుకింగ్లో హెల్ప్ చేశారు. నాటుకోడి కూర రెడీ అండి. దోశలు కూడా రెడీ అయిపోయాయి. సో ఫస్ట్ అభి టేస్ట్ చేశాడు, తర్వాత అందరం తిన్నామన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫంక్షన్స్ ఎలా జరిగాయి అన్నీ చూపిస్తాను. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.